హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని ఐడియాస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ రిటర్న్ గిఫ్ట్ పర్పస్ ఈ బౌల్ ఎలా చేయాలో నేర్చుకుందామండి. చాలా నీట్గా ఉంటుంది. సో 2 కలర్స్ యూజ్ చేసి ఈ బౌల్ అనేది వేద్దాము. ఇక్కడ నేను పర్పుల్ అండ్ శాండిల్ కలర్ అనేది తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను పర్పుల్ కలరు బండిల్ నుంచే తీసుకుంటున్నాను. మీ దగ్గర బుట్ట వేసి మిగిలిన వైర్స్ ఉంటే ఈ బుట్ట అనేది ఈ చిన్న రిటర్న్ గిఫ్ట్ బౌల్ అనేది మీరు ట్రై చేయండి, ఓకేనా. సో ఇక్కడ స్కేల్లో అయితే 3 ఫీట్స్ తీసుకుంటున్నాను. 10 వైర్స్ తీసుకోవాలండి. ఇదే మీరు టేప్లో తీసుకుంటున్నారు అంటే 37 ఇంచెస్ అనేది తీసుకోవాలి. మళ్ళీ సెంటీమీటర్స్తో అయితే 95 సెంటీమీటర్స్ తీసుకోవాలండి. నేను చెప్పడం మీకు అర్థం కాకపోతే వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి. ఎక్కడా కానీ స్కిప్ చేయకుండా చూసారంటే ఇందులో మీకు చిన్న చిన్న ట్రిక్స్ అండ్ తొందరగా ఎలా వేయాలో నేర్చుకునే ట్రిక్స్ అనేది ఉందండి. అందులో ఇది మొదటి పాయింట్ అండి. అంటే వైర్స్ని అస్తమాను తీసి కట్ చేయకుండా ఒకేసారి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మీకు ఎన్ని వైర్స్ కావాలో అన్ని వైర్స్ ఇలా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఈ పర్పుల్ కలర్లో 6 వైర్స్ తీసుకున్నాను అండ్ శాండిల్ కలర్లో 4 వైర్స్ తీసుకుంటున్నానండి. సో మీకు ఒకే కలర్లో కావాలన్నా వేసుకోవచ్చు, ఇలా మల్టీ కలర్స్ మీకు కావాలనుకున్నా మీరు ఒక్కొక్క దాంతో ఒక్కొక్క వైర్ తీసి కూడా మల్టీ కలర్లో వేసుకోవచ్చు, ఓకేనా. సో మొత్తం నేను ఇక్కడ 10 వైర్స్ తీసుకున్నాను. సో ఇది ఇంకో స్టెప్ 2 అండి. మీకు ఈజీగా ప్రాసెస్ అయ్యే విధంగా నేను చెప్తున్నాను. అన్ని వైర్స్ కూడా ఒకేసారి సమంగా పెట్టుకునేసి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకునేసేయండి, ఓకేనా. సో నేను ఇక్కడ పర్పుల్ కలర్ యూజ్ చేస్తున్నా. సో ఆల్రెడీ ప్యాటర్న్ చూపించాను కదా, ఆ ప్యాటర్న్ వేయాలనేసి. సో ఇక్కడ నేను శాండిల్ కలర్ ఫస్ట్ తీసుకుంటున్నానండి. శాండిల్ కలర్ నుంచి మీరు అలా నేను నార్మల్గా బాస్కెట్కి ఎలా వేస్తామో అలా వేయకుండా ఇక్కడ స్కేల్ తీసుకోండి. ఆ రించ్ టేప్లో అయితే 12 ఇంచెస్ తీసుకోండి. స్కేల్లో అయితే నిలువుగా 1 ఫీట్ తీసుకోండి, ఓకేనా. 1 ఫీట్ తీసుకొనేసి ఇలా ఫోల్డ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో కట్ చేసుకున్న వైరు రైట్ హ్యాండ్లో రన్నింగ్ వైర్ ఉంది, ఓకేనా. సో రన్నింగ్ వైర్ అనేది మనం ఫోల్డ్ చేసినది ఆపోజిట్లో ఉండాలి. అంటే బండిల్తో ఉన్నది వచ్చేసి మనకి రైట్ సైడ్ ఉండాలి, ఓకేనా. సో ఇలా లూప్లోకి లూప్ ఇన్సర్ట్ చేసి నాట్ అనేది వేసుకోండి. సో పైన కింద చెక్ చేసుకోండి. దీనికి మాత్రం 1 సైడ్ అనేది మీరు మినిమం 1 ఇంచ్ అనేది ఎక్కువ వదలాలన్నమాట. నేనైతే ఇక్కడ కింది వైపు వేస్తున్నాను, 1 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకు బేస్ అనేది 10 వేయాలి, ఓకేనా. అప్పుడు మనకి ఈవెన్గా రావాలంటే పైన కింద ఒకేలా పెట్టుకుంటే మనకి ఈవెన్ రాదు కదా. అందుకనేసి సెంటర్ అనేది 2 లైన్స్ అనేది మార్క్ చేసుకోవాలి. అప్పుడు 1 సైడ్ అనేది 1 ఇంచ్ ఆర్ స్కేల్లో అయితే 2 సెంటీమీటర్స్, ఓకేనా. ఇలా మీరు మార్క్ చేసుకోండి. సైడ్లో మనం 1 ఇంచ్ వదిలాం కదా, అది తప్పనిసరిగా ఉండాలి, ఓకేనా. నేను ఇక్కడ శాండిల్ కలర్లో 2 వైర్స్ వేసుకున్నాను, 2 నాట్స్ వేసుకున్నాను. తర్వాత పర్పుల్ కలర్ 6 మనం కట్ చేసుకున్నాం కదా, ఆ 6 వైర్స్ని కూడా ఇక్కడ నేను నాట్ వేసేస్తున్నా, ఓకేనా. సో మీరు నాతో పాటు వేయండి, నిజంగానే ఈ బుట్ట సూపర్గా వేసుకుంటారు ఈ చిన్న బౌల్లో. సో మీకు రిటర్న్ గిఫ్ట్ పర్పస్గా కావాలి అనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్స్ నేను చాలా వీడియోస్లో పెట్టాను, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. సో చాలా నీట్గా ఉంటుంది, రిటర్న్ గిఫ్ట్స్కి చాలా బాగుంటుంది. మీరు ఎంత పెద్ద బుట్ట కావాలన్నా ఎంత చిన్న బుట్ట కావాలన్నా మీరు ఇందులో కస్టమైజ్ చేయించుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ నేను మొత్తం కూడా యాడ్ చేసేస్తున్నాను. అన్నీ కూడా బేసిక్ నాటే కాబట్టి మీకు ఏమి ఇబ్బంది ఉండదండి, ఈజీగా వేసుకోవచ్చు, ఓకేనా. సో ఇలా 1 సైడ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ వైర్ని కూడా చెక్ చేసుకొని 1 ఇంచ్ అనేది ఎక్కువ వదులుకుంటే మనకి బేస్ అనేది ఈవెన్గా వస్తుంది, ఓకేనా. సో మనం ఇక్కడ తీసుకునే వైర్స్ అనేది తక్కువే తీసుకున్నాం కాబట్టి మీకు ఈవెన్గా రావడం కోసం ఇలా తీసుకోండి, ఓకేనా. సో ఇక్కడ నేను లాస్ట్లో 2 శాండిల్ కలర్స్ అనేది యాడ్ చేసేసాను, మీకు అర్థమైందా. సో ఇక్కడ వచ్చేసి నేను 4 శాండిల్ తీసుకున్నాను, 6 పర్పుల్ తీసుకున్నాను, ఓకేనా. అప్పుడు మనకి సైడ్స్లో 2 శాండిల్స్ ఇచ్చేసాను, సెంటర్లో పర్పుల్ కలర్ అనేది 6 ఇచ్చేసాను, ఓకేనా. సో ఇప్పుడు ఇలా టర్న్ చేసుకోవాలి. మనము ఇటు సైడ్ కట్ చేయడం వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ ఎంత వదిలాం, 1 ఫీట్ వదిలాం కదా, అదే 1 ఫీట్ అనేది రైట్ సైడ్ కూడా వదిలేసి టర్న్ చేసుకొని కింద వైపు కూడా మీరు ఇలానే బేస్ వేసుకోవాలి. ఇటువైపు 1 ఫీట్ వదిలాం కదా, ఆ 1 ఫీట్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు తీసుకొని ఇలా బేసిక్ నాట్ వేసుకుంటూ వచ్చేసి ఇలా కట్ చేసేసుకోవాలి, ఓకేనా. మళ్ళీ పైన
మనకి 2 లైన్స్ వేయాలి పర్పుల్‌లో. మళ్ళీ కింద 2 లైన్స్ వేయాలి పర్పుల్‌లో. ఓకేనా? తర్వాత శాండిల్ కలర్‌లో 2 వేయాలి. మళ్ళీ కింద వైపు శాండిల్ కలర్‌లో 2 వేయాలి. సెంటర్ 2 వైర్స్ అనేది మనకి గుర్తండి. మనం 1 నుంచి వదిలాం కదా! అటువైపు కూడా వేసేసి ఆ 2 లైన్స్ కూడా మనకి సెంటర్. ఓకేనా? సో, నేను ఇక్కడైతే వేసేసాను. ఇప్పుడు రన్నింగ్ వైర్ మళ్ళీ తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మీరు బండిల్‌తో సహా కట్టేసి మీరు నాట్స్ అనేది వేసుకోవచ్చు. ఒకవేళ మాకు ఊడిపోతుంది అనుకుంటే 1కి 2 నాట్స్ ఇలా వేసుకోండి. ఓకేనా? ఒక ముడి వేసుకున్నారంటే ఆ బండిల్ కవర్ నుంచి ఊడిపోదు. సరేనా? సో, ఇక్కడ మనం రన్నింగ్ వైర్ అనేది తీసుకుంటామండి. రన్నింగ్ వైర్ తీసుకునేసి మీరు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో, ఇక్కడ మీరు ఒక ఫింగర్ అంత పొడవు వదిలేసి ఇలా లూప్ క్రియేట్ చేసుకోండి రన్నింగ్ వైర్‌ని. ఈ రన్నింగ్ వైర్‌కి బుట్ట నుంచి వచ్చే వైర్‌ని చుట్టుకోవాలి. తర్వాత రన్నింగ్ వైర్ అనేది బండిల్‌తో ఉంది కదా! అదనేది పైకి పెట్టాలి. ఓకేనా? పైకి పెట్టేసి చుట్టుకున్న వైర్‌ని పైనున్న లూప్‌లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేయాలండి. మీరు వీడియోని బాగా అబ్జర్వ్ చేస్తేనే మీకు నీట్‌గా అర్థమవుతుంది. ఓకేనా? సో, మీరు ఇది ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే ఈ బాస్కెట్ అనేది ఫినిష్ చేసుకోవచ్చండి. సో, చాలా నీట్‌గా వస్తుంది. సో, దాని తర్వాత పక్కపక్కలో ఉన్న నాట్స్‌లో మీరు ఇలా బేసిక్ నాట్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ కార్నర్ టర్న్ అవుట్ చేయడం చాలా ఈజీ. సో, చాలా వరకు కార్నర్ టర్న్ అవుట్ ఎలా చేయాలని డౌట్ ఉంటుంది కదా! ఇక్కడ ఇంకొక ట్రిక్ చూపిస్తాను. ఇది థర్డ్ ట్రిక్ అండి. సో, ఇక్కడ చూడండి లాస్ట్ నాట్ వేసుకున్నాను ఈ కార్నర్‌లో. ఇప్పుడు బుట్టని మనకి కన్వీనియంట్‌గా తిప్పుకోవాలనమాట. మనకి హ్యాండ్‌కి ఎలా కన్వీనియంట్‌గా ఉంటుందో అలా తిప్పుకున్నామంటే ఈజీగా మనం కార్నర్ టర్న్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా? రన్నింగ్ వైర్‌ని ఎలా యథావిధిగా మనం నాట్స్ ఎలా వేస్తామో అలాగే యథావిధిగా మీరు ఇక్కడ కార్నర్ టర్న్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడెక్కడ గానీ వైర్స్ కట్ చేసిన అవసరం లేదు. సరేనా? సో, ఇలా మనం కంటిన్యూగా వేసుకుంటూ రావాలి. ఆ కార్నర్స్‌లో చూసామంటే మనకి 3 భుజాలు మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా? మనకి ట్రయాంగిల్ షేప్‌లో కనిపిస్తుంది. ఓకేనా? సో, మిగతా చోట్ల అంతా కూడా స్క్వేర్స్ కనిపిస్తుంది. 4 భుజాలుగా ఉంటుంది. సో, ఇలా మనం 4 కార్నర్స్ కూడా టర్న్ అవుట్ చేసుకున్నామంటే చాలా నీట్‌గా ఈ బాస్కెట్ అనేది వేసుకోవచ్చు. సో, మీకు అర్థం కావాలనేసి ఇంకో కార్నర్ ఎలా తిప్పాలో చూపిస్తాను నేను ఇక్కడ. సో, సింపుల్‌గా మనకి బుట్ట ఎలా అంటే మనం వేయడానికి ఎలా కన్వీనియంట్‌గా ఉంటుందో అలా ఇలా తిప్పుకొనేయాలనమాట. తిప్పుకొని నార్మల్‌గా రన్నింగ్ వైర్‌ని లూప్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత బుట్ట నుంచి వచ్చే వైర్‌ని ఈ లూప్‌కి చుట్టుకొనేసి రన్నింగ్ వైర్ పైకి పెట్టేసి తర్వాత చుట్టుకున్న వైర్‌ని పైనున్న లూప్‌లో ఇన్సర్ట్ చేసి నాట్ టైట్ చేసుకోవాలి. సో, ఇదే విధంగా మీరు ఇటు 4 కార్నర్స్ కూడా టర్న్ అవుట్ చేసుకోండి. నేను టర్న్ అవుట్ చేసేసి మీకు చూపిస్తున్నాను. సో, ఇప్పుడు లేడర్ నట్ ఎలా వేయాలో నేర్చుకుందామండి. సో, ఇక్కడ రన్నింగ్ వైర్ ఉంది కదా! ఈ రన్నింగ్ వైర్‌ని ఇలా లోపల వైపుకు ఒక ఫింగర్ పెట్టి లూప్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా? తర్వాత ఇక్కడ ఫస్ట్ నాట్ వేసాం కదా! ఆ ఫస్ట్ నాట్‌ని ఇలా కిందికి పైకి నొక్కామంటే పైన ఒక లూప్, కింద ఒక లూప్ క్రియేట్ అవుతుంది. ఈ పైనున్న లూప్‌లో ఈ ఫోల్డ్ చేసుకున్న లూప్ ఉంది కదా! దీన్ని ఇన్సర్ట్ చేసేసి సేమ్ లూప్ మనం లూజ్ చేసాం కదా! అందులో నుంచి వెళ్ళే వైర్‌ని ఇన్సర్ట్ చేసిన లూప్‌లోకి ఇన్సర్ట్ చేసేసి నాట్ అనేది టైట్ చేసుకోవాలి. లోపల వైపు రన్నింగ్ వైర్ ఇడవాలి. పైకి ఈ బుట్ట నుంచి వచ్చే వైర్‌ని ఇడ్చేసామంటే నాట్ టైట్ అయిపోతుంది. మీకు అక్కడ లేడర్ నాట్ అనేది వచ్చేస్తుంది. సో, తర్వాత మీరు ఎక్కడైతే లేడర్ నాట్ వేశారో దానికి పక్కలోనే పైకి తెచ్చుకొని నాట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సరేనా? సో, ఓవరాల్‌గా ఇలానే వేసుకుంటూ రావాలండి. మీకు లేడర్ నాట్ వేయడం రాకపోతే సపరేట్‌గా ఎలా వేయాలి అనేది షార్ట్స్‌లోనూ అప్లోడ్ చేశాను. ఫుల్ వీడియోలోనూ అప్లోడ్ చేశానండి. ఒకసారి ఛానల్‌ని చెక్అవుట్ చేయండి. మన ఛానల్‌లో ఇంకా చాలా డిఫరెంట్ మోడల్స్ బ్యాగ్స్ అనేవి రిటర్న్ గిఫ్ట్ పర్పస్ చాలా బుట్టలు అనేవి ఉన్నాయండి. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? సో, ఇప్పుడు ఈ లోపల వైపు మనం ఇన్సర్ట్ చేయడానికి వైర్ వదిలాం కదా! దీన్ని ఇన్సర్ట్ చేసేసి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఓకేనా? సో, ఓవరాల్‌గా ఇలానే వేసుకుంటూ రావాలి. సో, ఇప్పుడు మళ్ళీ లేడర్ నట్ ఎలా వేయాలో చూపిస్తాను. మీరు వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్‌లో ఒక ఫింగర్ అంత పట్టేటట్టు మనము ఒక నార్మల్‌గా లూప్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మనం ఫస్ట్ వేసాం కదా! ఆ నాట్‌ని అంటే లూజ్ చేయాలనమాట. సెకండ్ లైన్‌లో మనం ఫస్ట్ వేసాం కదా! ఆ నాట్‌ని లూజ్ చేసేసామంటే కిందికి నొక్కామంటే కింద ఒక లూప్ క్రియేట్ అవుతుంది. పైకి నొక్కామంటే పైన ఒక లూప్ క్రియేట్ అవుతుంది. అందులో పైనున్న లూప్‌లో మనం లెఫ్ట్ హ్యాండ్ రన్నింగ్ వైర్ లూప్ క్రియేట్ చేసాం కదా! దాన్ని తీసుకువెళ్ళి ఆ లూప్‌లోకి ఇన్సర్ట్ చేసేసి సేమ్ దాంతో నుంచే వెళ్ళే వైర్‌ని
లూప్లోకి మళ్ళీ ఆ లూప్లోనే ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేసుకోవాలి. ఓకేనా. సేమ్ ఇదే ప్యాటర్న్ మనం ఓవరాల్గా బాస్కెట్ ఎంత హైట్ వేయాలనుకుంటున్నామో అంత హైట్ కూడా ఇలానే ఇంక్రీజ్ చేసుకుంటూ రావాలి. సో ఎప్పుడు కానీ లేడర్ నాట్ వేసిన తర్వాత మీరు ఎక్కడైతే లేడర్ నాట్ వేశారో దానికి పక్కలో ఉన్న నాట్లోకి పైన తెచ్చుకోవాలన్నమాట, నెక్స్ట్ లైన్కి. సరేనా. సో మీకు అర్థమైంది అనుకుంటా. ఎక్కడైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్లో ఇంకో కొంచెం క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు ఈ రన్నింగ్ వైర్ ఉంది కదా, నేను ఓవరాల్గా 6 లైన్స్ వేసుకున్నాను. మీరు 6 లైన్స్ వేసుకోండి. రన్నింగ్ వైర్ని లేడర్ నాట్ వేసి ఫినిష్ చేసుకొనేసి కట్ చేసేసుకోవాలి. ఓకేనా. కట్ చేసేసి మీరు ఎక్కడైతే లేడర్ నాట్ వేశారో ఆ నాట్ వదిలేసి దాని కింద ఉన్న నాట్లో నుంచి ఈ వైర్ని ఇన్సర్ట్ చేసి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసేయండి. ఓకేనా. సో ఇప్పుడు 1 లైన్ అనేది లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనా. ఇలా లోపలికి వెళ్ళిపోవాలి. ఇలా లోపలికి వెళ్ళిపోవాలంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ నాట్ వేసిన నాటు వదిలేయాలి. జస్ట్ దాని కింద ఉన్న నాట్ కూడా వదిలేయాలి. థర్డ్ నాట్ ఉంది కదా, దానిలో ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా. అప్పుడు మనకి ఒక లైన్ అనేది లోపలికి వెళ్ళిపోతుందండి. చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. సో వైర్ అనేది ఇక్కడ నేను 3 ఫీట్స్ తీసుకున్నా కదా ఈ బుట్టకి, కరెక్ట్గా సరిపోయిందండి. ఒకవేళ మీరు బిగినర్ అయితే ఒక 1/2 ఫీట్ అనేది ఎక్కువ తీసుకోండి. ఓకేనా. సో మీ వైర్ థిక్నెస్ ఎక్కువ ఉన్నా కూడా ఒక 1/2 ఫీట్ అనేది ఎక్కువ తీసుకోండి. పర్ఫెక్ట్గా బాస్కెట్ వచ్చిన తర్వాత మీకు ఏ డౌట్ ఉండదు కదా, చాలా బాగుంటుంది. సో బాస్కెట్ అనేది రెడీ చేసేసాను. సో మొత్తం ఇన్సర్ట్ చేసేసి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. మరి కొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.